నిన్నే అడుగుతున్నాను, కర్ణకి నువ్వేమవుతావు? జవాబివ్వు. ఏమీ అవ్వక్కర్లేదు. మీ అందరి కళ్ళకి నేను వాడిన నాన్నలాగా ఎప్పుడైనా నడుచుకున్నావా నువ్వు? ఆ యోగ్యత నీకుందా? నా యోగ్యత గురించి మాట్లాడొద్దమ్మా. నేను వేసే ఎంగిలి కూడు తిని పెరిగిన వాణ్ణి నా తల మీద కూర్చోబెట్టుకునే దురద నాకు లేదు. ఈ ఇంట్లో నీది అంటూ ఏదైనా ఉంటే కదా నీ తల మీద పెట్టుకోవడానికి. ఈ ఇల్లే నాది కాదు, నా భర్తది. ఈ రోజుకి, ఈ క్షణం వరకు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా తింటూ ఉంటూ బతుకుతున్నారు కదా, అది నా భర్త చిందించిన చెమట వల్ల. ఇందులో మీ శ్రమ ఒక్క రూపాయి అంత కూడా లేదు. దీని మీద నాకే అధికారం ఉంది. ఆయన రక్తం నాలో ఉంది. రక్తం ఉంది, గుణం ఎక్కడుంది? మాటలు చెప్తే సరిపోదు. చట్ట ప్రకారం ఈ ఆస్తులన్నిటికీ కర్ణే హక్కుదారుడు. ఇప్పుడు చెప్పు, వాడికి నువ్వేమవుతావు? నాకు వాడికి ఏ సంబంధం లేదు. అలా అయితే వాడెందుకు నీకు గౌరవం ఇవ్వాలి? నీకు భయపడి వాడెందుకు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? మాట్లాడు, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు. పేపర్ మీద రాసినంత మాత్రాన అన్ని అధికారాలు వాడివైపోవు. నేను పెద్దవాణ్ణి, నా మాట వినాలి. ఓ, అంటే పెద్దవాళ్ల మాటకి గౌరవం ఇవ్వాలి. ఆ, పెద్దోళ్ళు చెప్పింది కరెక్టే కదా? అవును. పెద్దోళ్ళు శిక్ష వేస్తే నోరు మూసుకుని అనుభవించాలా? అవును, అంతే. అయితే పెద్దదానిగా నేనొక నిర్ణయం తీసుకున్నాను. నడు బయటికి, నడు బయటికి అన్నాను. సరిగ్గా విను, ఇది నా భర్త కట్టించిన ఇల్లు. దీని మీద నాకెంత హక్కుందో కర్ణకు కూడా అంతే ఉంది. అమ్మా, ఇప్పుడు నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇది నీకు మీ అమ్మగా నేను వేస్తున్న శిక్ష. నడు బయటికి. వద్దమ్మా. అత్తయ్య. మాలతి. అమ్మా, కోపంలో మతి పోతోంది నీకు. ఊరుకో అమ్మా. పెద్దదానిగా నేనే నిర్ణయం తీసుకోవాలో అది తీసుకున్నాను. ఏ రమేష్ చెప్పింది మీరంతా వినలేదా? నడు బయటికి, నడు బయటికి. నీ యోగ్యతేమిటో నీకు జ్ఞాపకం చేస్తే నీకు కోపం వస్తుందా? ఒకవేళ మీ అమ్మ పతివ్రతే అయితే భిక్షమెత్తైనా సరే నిన్ను పోషించేదేమో. ఎలా ఏమైందని ఏమీ అడగొద్దు, కానీ అంతా నాకు తెలుసు. ఏం తెలుసు? మీ నవ్వులో నవ్వు మాత్రమే లేదు అని. అలా అయితే నేను అనాథనే. నేను నాన్న అని ఎవరిని పిలుస్తున్నానో ఆయనే నన్ను ద్వేషిస్తారు. నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఇంట్లో అలా కాదని తెలిసిందా? నా గురించి ఎవరికైనా చెప్పుకోవాలంటే సంతోషం కలిగించేవి ఎక్కువ ఉండాలి, లేకపోతే విన్న వాళ్ళకి జుగుప్స అనిపిస్తుంది. అలా బాధపడుతున్నాను నేను. నీకిప్పటికే తలరాత తెలిసిపోయింది. అయితే ఎందుకు ఇలా అయిందని చెప్పనా? తెలుసుకుంటాను.
నేనెప్పుడూ తెలుసుకోవడానికి రెడీనే, కానీ మీరే చెప్పలేదు. అందరూ పిల్లలకి వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. లావుగానా సన్నగానా, పుట్టినప్పుడు తల నిండా జుట్టు ఉంటుందా, ఏడ్చానా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఒక్కటే, నేను పుట్టినప్పుడు చెత్త కుప్పలో ఉన్నాను. నేనెందుకు అక్కడ ఉన్నానో తెలీదు, కానీ ఆ రోజు చెత్తలో చెత్తగా ఉన్న నన్ను చేతిలోకి తీసుకున్నది మా తాత రామలింగేశ్వరరావు గారు. ఆయన ఆ రోజు నన్ను ఎత్తుకోకపోయి ఉంటే ఈరోజు ఈ కథను వినేదానివి కాదు. ఊపిరి పోశారు, పేరు పెట్టారు, ప్రాణంతో పాటు జీవితం కూడా ఇచ్చారు. ఆయన నన్నెప్పుడూ మూడో మనిషిగా చూడలేదు. తాత ఉన్నంత వరకు ఒంటరితనం అంటే ఏంటో ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన వెళ్ళిపోయాక అందులో నుండి బయటపడడమే కష్టంగా మారింది. నాని అమ్మ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా తలుచుకుంటే తాత జ్ఞాపకాలు ఇంకా వెంటాడతాయి. వెళ్ళేటప్పుడు అందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. ఆయన అలాగే వెళ్ళిపోయారు. బట్ నా చేతుల్లో పెద్ద బాధ్యత పెట్టారు. నేను మొయ్యలేనంత ఎక్కువ బాధ్యత నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, తాతయ్య ఆస్తి ఏమి ఇవ్వకుండా ఆశీర్వాదం మాత్రమే ఇచ్చుంటే నాన్న తమ్ముడు నన్నెంత ద్వేషించేవాళ్ళు కారేమో. మిమ్మల్ని ద్వేషించడానికి మనసెలా వస్తుంది సార్ వాళ్ళకి? బహుశా వాళ్ళకి మనసే లేదనుకుంటా. చచా, అలా కాదు. అందరికీ వారికంటూ కొన్ని కారణాలుంటాయి కదా. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కలలు కంటున్నాను, కానీ బాధ కలిగించే కల మాత్రం ఈ విషయం చుట్టూనే తిరిగేది. ఒకరోజు నా నిజమైన అమ్మ నాన్న వచ్చి రా మాతో అన్నట్టు, లేదా నాన్న సంజు నన్ను హత్తుకొని ఇక మీదట సంతోషంగా ఉంటాం అన్నట్టు చెప్పుకుంటూ పోతే అన్ని కలలుగానే మిగిలిపోతాయనిపించి నవ్వొస్తోంది. 27 సంవత్సరాలుగా నేను ఈ కుటుంబంలో ఒకణ్ణని అందరూ అనుకుంటారని ఎదురు చూశాను. కానీ ఆ కలకి నా కళ్ళల్లోనే ఉండటం ఇష్టం అనుకుంటాను. అందుకే అక్కడే ఉండిపోయింది. సార్, మంచి వాళ్ళకే పరీక్షలు ఎక్కువ అంటారు, కానీ ఓటమైతే ఖచ్చితంగా ఉండదు. కానీ ఏ రోజు మా అమ్మ నాన్న నన్ను చెత్త తొట్టిలో పడేశారో నేను ఆ రోజే ఓడిపోయాను అనిపిస్తోంది. అమ్మ ప్రేమను పొందటంలో ఓడిపోయినవాడు ఇక ఎందులో గెలిచినా ఏం ప్రయోజనం ఉంటుంది? అమ్మే పిల్లలకు ప్రపంచం. తనే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఈ ప్రపంచం నన్ను స్వీకరించాలని నేను అనుకోవటం తప్పు కదా.